మ్యామ్ జనరల్‌గా అయితే ఇప్పుడు ఫీమేల్స్‌లో ఎక్కువగా చూసుకుంటే క్యాన్సర్స్ అనేవి పెరిగిపోతున్నాయి. సర్వైకల్ క్యాన్సర్స్ అని, బ్రెస్ట్ క్యాన్సర్స్ అని. అసలు ఇవి పర్టిక్యులర్‌గా ఏ ఏజ్ వాళ్ళకొస్తుంది ఇలాంటి క్యాన్సర్స్ అనేవి? వీటిని ఎలా గుర్తించాలి? యాక్చువల్గా చెప్పాలంటే అమ్మ నో ఏజ్ ఇస్ ఫ్రీ. ఇప్పుడు ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ అనేది ఇట్ ఇస్ కాస్డ్ బై హ్యూమన్ పాపిలోమా వైరస్. ఓకే. అదేంటంటే ఇప్పుడు యాక్చువల్లీ ఇట్ ఇస్ సెక్షువల్లీ అక్వైర్డ్. ఓకే. సో సెక్షువల్లీ యాక్టివ్ ఉమెన్లో చూస్తుంటాం అనమాట. సో రైట్ ఫ్రమ్ ద టైం వాళ్ళు సెక్షువల్ ఇంటర్కోర్స్లో పార్టిసిపేట్ చేయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఓకే. అది యంగ్స్టర్స్లోనూ రావచ్చు. ఓకే. ఇట్ కెన్ హ్యాపన్ ఈవెన్ ఇన్ మిడిల్ ఏజ్డ్ ఉమెన్ ఆల్సో. ఓకే. సో ఇట్ హెస్ బికమ్ వెరీ కామన్ సర్వైకల్ క్యాన్సర్ ఇన్ ఇండియన్ ఉమెన్. అందుకే దానికి స్క్రీనింగ్ టెస్ట్ కూడా ఇట్ ఇస్ అవైలబుల్, పాప్స్మియర్ టెస్ట్ అని. సో సెక్షువల్ యాక్టివిటీ అనేది స్టార్ట్ అయిన తర్వాత, ఓకే, ఆఫ్టర్ మ్యారేజ్ ఆర్ ఈవెన్ అన్మ్యారీడ్ సెక్షువల్లీ యాక్టివ్ ఉమెన్ ఈ మధ్య యూ హ్యావ్ టు డూ స్క్రీనింగ్ వన్స్ ఇన్ 3 years. ఓకే. అందుకే రొటీన్గా గైనికోపీకి వచ్చిన వాళ్ళకి కూడా వీ ఎడ్యుకేట్ దెమ్ రిగార్డింగ్ ద పాప్స్మియర్ టెస్ట్. వాళ్ళకి అదేంటో తెలియదు. ఓకే. సో వీ హ్యావ్ టు టెల్ దెమ్ ఇట్ మైట్ నాట్ బి రిలేటెడ్ టు దేర్ కంప్లైంట్, ఓకే. బట్ స్టిల్ అట్లాంటిది ఒకటి ఉంది, అది చేయించుకుంటే బెటర్ అని చెప్పి వీ హ్యావ్ టు డూ ద పాప్స్మియర్ టెస్ట్. ఓకే. అండ్ అది వన్స్ ఇన్ 3 years చేయించుకోవాలి. ఓకే. ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ సెక్షువల్ యాక్టివిటీ నుంచి టిల్ ద ఏజ్ ఆఫ్ 65 to 70 ఇట్ ఇస్ కంటిన్యూడ్. ఓకే. అంటే దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? సర్వైకల్ క్యాన్సర్ సిమ్టమ్స్ ఎలా? సర్వైకల్ క్యాన్సర్కి ఒక్కొక్కసారి సిమ్టమ్సే ఉండకపోవచ్చు. అంటే నీకు సిమ్టమ్స్ వచ్చేసరికి ఇట్ మైట్ బి వెరీ అడ్వాన్స్డ్ ఆల్సో. బట్ మోస్ట్ కామన్ సిమ్టమ్స్ ఏంటంటే ఇర్రెగ్యులర్ బ్లీడింగ్. అంటే ప్రాపర్గా మనకి మెన్స్ట్రువల్ పీరియడ్ లా కాకుండా చాలా ఇర్రెగ్యులర్గా ఉండొచ్చు బ్లీడింగ్. అంటే కంటిన్యూస్ బ్లీడింగ్, రొటీన్గా పెట్టే హార్మోన్స్కి రెస్పాండ్ అవ్వకపోవచ్చు. అండ్ అదొక రకమైన ఒఫెన్సివ్ ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ లాగా ఉండొచ్చు. ఒక్కోసారి పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటాం. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కలిసిన తర్వాత ఒక్కొక్కసారి బ్లీడింగ్, ఎందుకంటే సర్విక్స్ దగ్గర గ్రోత్ లాగా ఏర్పడుతుంది. సో కలిసినప్పుడల్లా అది బ్లీడ్ అవుతూ ఉంటుంది. సో దీస్ ఆర్ ద కామన్ సిమ్టమ్స్. ఇంకా బాగా స్ప్రెడ్ అయినప్పుడు ఏంటంటే దెర్ కెన్ బి అదర్ సిమ్టమ్స్ ఆల్సో. అంటే బవల్స్ అండ్ బ్లాడర్కి రిలేటెడ్ సిమ్టమ్స్. బట్ వాళ్ళకి సిమ్టమ్స్ వచ్చేదాకా వెయిట్ చేస్తే యాక్చువల్లీ ఏంటంటే ద స్టేజ్ విల్ బి మోర్ అడ్వాన్స్డ్. సో మనకు ఆ సిమ్టమ్స్ వచ్చే వరకు వెయిట్ చేయకుండా ఈవెన్ హెల్దీ ఉమెన్ వితౌట్ ఎనీ సిమ్టమ్స్ షుడ్ ఆప్ట్ ఫర్ అ స్క్రీనింగ్ అట్లీస్ట్ 3 ఏళ్లకు ఒకసారి. ఓకే. సో డయాగ్నోస్ చేసే ప్రాసెస్ కూడా పాప్స్మియర్ టెస్ట్తోనే. ఓకే. ఇట్స్ అ స్క్రీనింగ్ టెస్ట్. అంటే దాంట్లో ప్రీ క్యాన్సరస్ లీజన్స్ తెలుస్తాయి అండ్ ఈవెన్ క్యాన్సర్ సెల్స్ లాంటివి కూడా తెలుస్తాయి. అండ్ ఒకవేళ అడ్వాన్స్ స్టేజ్ లాగానే నిజంగా అట్లా గ్రోత్ ఏదైనా ఉందంటే మాకు ఎగ్జామిన్ చేయగానే తెలుస్తుంది అక్కడ అబ్నార్మల్ గ్రోత్ ఉంది అని. సో పాప్స్మియర్ ఆర్ బయాప్సీ ఆర్ వాట్ ఎవర్ చేశాక డయాగ్నోసిస్ అనేది కన్ఫర్మ్ అవుతుంది అన్నమాట. ఈ క్యాన్సర్ ఎన్ని స్టేజెస్ లో ఉంటుంది మ్యామ్? అంటే 4 stages ఉంటాయి. ఓకే. ఓకే. సో అది డిపెండ్స్ ఆన్ వాట్ థిక్నెస్ ఆఫ్ ద సర్విక్స్ ఇస్ ఇన్వాల్వ్డ్ అండ్ టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ ఇస్ ఇన్వాల్వ్డ్. అది రావటానికంటే కూడా ముందు ప్రీ క్యాన్సర్ స్టేజెస్ ఉంటాయి చాలా. అది ఇంకా ఎన్నో ఇయర్స్ ముందు నుంచి ఉండొచ్చు. యాక్చువల్లీ స్టేజ్ 1 క్యాన్సర్ వచ్చేదానికంటే ముందు. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం ఆ స్టేజ్లోనే కనుక పట్టుకోగలిగితే ఇది అప్పటికి వాళ్ళకి సిమ్టమ్స్ కూడా ఏమి ఉండకపోవచ్చు. వీ విల్ యాక్చువల్లీ వీ కెన్ ప్రివెంట్ ఆల్ దిస్ కంప్లీట్గా ప్రివెంట్ చేయొచ్చు. సో అందుకని పాప్స్మియర్ టెస్ట్ అనేది చేయించుకోవాలి అందరూ. దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మ్యామ్? ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ స్టేజ్ ఇట్ ఇస్. ఓకే. ఒకవేళ మనం ప్రీ క్యాన్సరస్ స్టేజ్లోనే కనుక్కుంటే సింపుల్ సర్జరీ. ఒక్కోసారి ఏంటంటే దానికి జస్ట్ అంటే లోకల్ సర్జరీస్, మొత్తంగా హిస్టెక్టమీ కూడా అడ్వైస్ చేయకపోవచ్చు. అట్లా కాకుండా అది స్టేజ్ 1, 2 వరకు వచ్చేసింది అంటే జస్ట్ దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ మోర్ రాడికల్ సర్జరీస్ అనమాట. బట్ మనం పాప్స్మియర్ లోనే వెరీ ఎర్లీ స్టేజ్ అంటే ప్రీ క్యాన్సరస్ లీజన్స్ లోనే కనుక్కుంటే అంటే హిస్టెక్టమీ దాకా వెళ్లకుండా కూడా కొన్ని ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆఫ్ కోర్స్ మెడిసిన్స్ కాదు, ఇట్ ఈస్ ఆల్ టు డూ విత్ లోకల్ ట్రీట్మెంట్స్ ఆర్ లోకల్ ఎక్సిషన్ ప్రొసీజర్స్ అనమాట. బట్ ఏంటంటే కొంచెం అది ఇంకా దాటిపోయి ప్రాపర్ డయాగ్నోస్డ్ క్యాన్సర్ స్టేజ్ 1, స్టేజ్ 2 అట్లా వస్తే మటుకు దే విల్ బి నీడింగ్ రాడికల్ సర్జరీస్ అనమాట. సో 4th స్టేజ్ లో ఫైనల్ స్టేజ్కి వచ్చిన తర్వాత దాన్ని క్యూర్ చేసే ఛాన్సెస్ ఉంటాయా? క్యూర్ రేట్స్ తగ్గుతాయి కదా. వీ కెనాట్ డూ అ కంప్లీట్ సర్జరీ దేర్. సో ఇట్స్ ఓన్లీ అదర్ రేడియేషన్, కీమోథెరపీ అలాంటివి. ఇట్స్ ఓన్లీ మోర్ లైక్ పాలియేటివ్ ఆర్ జస్ట్ సపోర్టివ్ ట్రీట్మెంట్ అంటాం. ఇట్స్ నాట్ అ డెఫినేటివ్ క్యూర్. సో ఎంత తొందరగా కనుక్కోగలిగితే అంత బెటర్. వీటి వల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ క్యాన్సర్ ఇది వచ్చిన తర్వాత వన్స్ ట్రీట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ రికరెన్స్ రావచ్చు. ఒకవేళ మనం సర్జరీ చేసాము, we did a proper surgery, మార్జిన్స్ అన్ని క్లియర్ ఉన్నాయి, లింఫ్ నోడ్ బయాప్సీ చేసినప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ క్లీన్ అంటే వాళ్ళకి యూజువల్లీ రికరెన్స్ రేట్ తక్కువ ఉంటుంది. బట్ స్టిల్ డెఫినెట్గా ఫాలో అప్కి రావాలి లైఫ్ లాంగ్. సో చెప్పినప్పుడు వీ రెఫర్ దెమ్ టు అన్ ఆంకాలజీ టీమ్ అండ్ వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అప్కి రావాలి. బట్ అట్లా కాకుండా చేసినప్పుడే మనం ప్రాపర్గా 100% క్లియరెన్స్ అక్కడ ఇవ్వలేకపోయాము బికాస్ ఇట్ హెస్ ఆల్రెడీ స్ప్రెడ్. సో డెఫినెట్లీ వాళ్ళకి దిల్ బి నీడింగ్ కీమోథెరపీ, రేడియోథెరపీ, వాట్ ఎవర్. సో వాళ్ళకి ఆ రేడియేషన్, కీమోథెరపీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. నాట్ ఎవ్రీబడి విల్ బి ఏబుల్ టు టాలరేట్ దెమ్ వెల్. ప్లస్ మళ్ళీ రికరెన్స్ రేట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఓకే. సో ఇలా గైనిక్ క్యాన్సర్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయి మ్యామ్? సర్వైకల్ క్యాన్సర్ ఉంటుంది, తర్వాత గర్భసంచి లోపల లైనింగ్ అంటే ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటాం, అంటే జస్ట్ లేమన్ టర్మ్ లో యుట్రైన్ క్యాన్సర్ బేసిక్ గా. అట్లాగే ఓవేరియన్ క్యాన్సర్ ఉంటుంది, ఫెలోపియన్ ట్యూబ్, మనకి ట్యూబ్స్ ఉంటాయి లోపల, సో ఫెలోపియన్ ట్యూబ్ క్యాన్సర్ ఆఫ్ కోర్స్ అది కొంచెం రేర్. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్. ఓకే. మెయిన్గా బ్రెస్ట్ క్యాన్సర్ గురించి చెప్పుకోవాలి, అది చాలా ఎక్కువగా ఉంటుంది. మెయిన్గా బ్రెస్ట్లో లమ్స్ ఉంటాయి, సో అది క్యాన్సర్కి రిలేట్ అయి ఉంటుందా? అంటే లంప్స్ చాలా రకాలు ఉంటాయి. అవి బినైన్ అంటే క్యాన్సర్ కాని లంప్స్ ఉంటాయి,
ప్లస్ అగైన్ క్యాన్సరస్ లంప్స్ కూడా ఉంటాయి అనమాట. సో ఏంటంటే వాళ్ళకి సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది చెప్తాం, పేషెంట్ కూడా అంటే ఎడ్యుకేట్ చేస్తాము. ఈచ్ టైం పేషెంట్ వచ్చినప్పుడు ఏంటంటే బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది కూడా ఇట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ అవర్ ఎగ్జామినేషన్. ఇట్స్ నాట్ ఓన్లీ అంటే జస్ట్ మనం వెజైనా సర్విక్స్ చూసామా కాదు, బ్రెస్ట్ కూడా పాల్పేట్ చేయాలి. అండ్ పేషెంట్ని కూడా ఎడ్యుకేట్ చేస్తాం, అంటే వాళ్ళకి వాళ్ళు దే హ్యావ్ టు పాల్పేట్ దేర్ బ్రెస్ట్ ఎవ్రీ డే. వాళ్ళకి ఏదైనా అబ్నార్మల్ ఫీలింగ్ లాగా అనిపిస్తుంది, ఆర్ నిపుల్ నుంచి ఏదైనా అబ్నార్మల్ డిశ్చార్జ్ వస్తుంది, ఆర్ పైన స్కిన్లో ఏదైనా చేంజెస్ అవుతున్నాయి, లైక్ నిపుల్ లోపలికి పుల్ చేసినట్టు రిట్రాక్షన్ అంటాము, అట్లాంటిది ఏదైనా ఉంటే, ఆర్ చంక కింద యాక్సిలాలో ఏదైనా లంప్స్ లాగా ఫీల్ అవుతుంటే వెంటనే దే హ్యావ్ టు కమ్ టు ద డాక్టర్. ఓకే, సో వాటికి కూడా ట్రీట్మెంట్ సేమే ఉంటుంది. దానికి కూడా స్క్రీనింగ్ టెస్ట్ ఆర్ అవైలబుల్. మ్యామోగ్రామ్ అనేది ఉంటుంది. సో మ్యామోగ్రామ్ కూడా ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన సిమ్టమ్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలని కాదు, ఈవెన్ అ హెల్దీ ఉమెన్ ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 40 క్యాన్ డూ అ మ్యామోగ్రామ్. అది యాక్చువల్లీ ఏంటంటే ఇంకా స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ అట్లా ఉన్న వాళ్ళకి ఎవ్రీ ఇయర్ రికమెండ్ చేస్తాము. యాక్చువల్లీ ప్రీవియస్లీ ఇట్ వాస్ బియాండ్ ద ఏజ్ ఆఫ్ 50, బట్ ఇప్పుడు క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువ అవటం వల్ల అండ్ సో యాక్చువల్లీ దట్ హ్యాస్ ఇంకా రెడ్యూస్డ్. సో ఇన్ఫాక్ట్ ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 40, yes, it can be. Breast cancers can be hereditary. Cervical cancer anta kaadu, but breast cancer, ovarian cancer, endometrial cancer can be hereditary. So strong family history, strong family line where you have 2 or 3 close, people having, actually genetic testing ki kuda veltaru annamata. Of course we send them to our, oncology team. సో BRCA1, BRCA2 జీన్స్ కూడా టెస్ట్ చేస్తారంటే ఆ స్పెసిఫిక్ మ్యూటేషన్ ఉంటే, సో దట్ వీ కెన్ టెల్ దెమ్ దట్ యు ఆర్ ఆల్సో ఎట్ రిస్క్ ఆఫ్ గెటింగ్ దిస్. సో ఫ్యామిలీ ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, వాట్ షుడ్ బి ద ట్రీట్మెంట్ అనేది వాళ్ళు కౌన్సిల్ చేస్తారు. ఓకే, సో ఇప్పుడు మెయిన్గా చూసుకుంటే 2 టెస్ట్లు అనేవి ఉంటాయి, ప్యాప్స్మియర్ అండ్ మ్యామోగ్రామ్. yes, కామన్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నా లేకపోయినా ఒక హెల్దీ పర్సన్ కూడా మనం చేయించుకోవచ్చు రెగ్యులర్గా. ఇది కాకుండా జస్ట్ రొటీన్ అల్ట్రాసౌండ్, ఒకటి అల్ట్రాసౌండ్ అబ్డామిన్, బికాస్ యాక్చువల్గా ఇప్పుడు యూట్రైన్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్కి చెప్పాలంటే వాటి పికప్ రేట్స్ చాలా తక్కువ, బికాస్ దే డోంట్ హ్యావ్ ఎనీ స్పెసిఫిక్ సిమ్టమ్. అండ్ ఇప్పుడు నేను చెప్పినట్టు ఇట్లా స్క్రీనింగ్ టెస్ట్ లేవు. అండ్ యూజువలీ ఓవేరియన్ క్యాన్సర్ అనేది చాలా వేగ్ సిమ్టమ్స్తో ప్రెజెంట్ అవుతుంది. యాక్చువల్లీ వాళ్ళు గైనిక్ సిమ్టమ్తో కూడా రాకపోవచ్చు. సో వేగ్ సిమ్టమ్స్ కాబట్టి వాళ్ళు ఏదో చూద్దాంలే తగ్గుతుందిలే అని చెప్పి డిలే చేస్తారు. సో వాళ్ళు యాక్చువల్లీ డాక్టర్ దగ్గరకు వచ్చేసరికి ఇట్ విల్ యాక్చువల్లీ బీ వెరీ అడ్వాన్స్డ్. సో అందుకని అట్లీస్ట్ ఎవ్రీ ఇయర్ ఒక అల్ట్రాసౌండ్ చేయించుకుంటే యాజ్ అ రొటీన్, సో లోపల మనకి యూట్రస్ లోపల ఎండోమెట్రియల్ లైనింగ్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా, థిక్నెస్ ఎట్లా ఉంది, అట్లాగే ఓవరీస్ కూడా బాగున్నాయా లేదా అనేది అట్లీస్ట్ ఒక ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఓకే, సో ఇలాంటి టెస్ట్లతో పాటు ఏదైనా వ్యాక్సినేషన్స్ లాంటివి ఉంటాయి మ్యామ్ ఇలాంటి క్యాన్సర్స్కి? వ్యాక్సినేషన్ అనేది ప్రెసెంట్లీ ఇట్స్ అవైలబుల్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్ ఓన్లీ. సో నవ్ డేస్ ఇట్స్ ఇంక్లూడెడ్ పీడియాట్రిక్ వ్యాక్సినేషన్ కార్డ్స్లోనే అట్ ఏజ్ ఆఫ్ 10 years. ఓకే, సో ఇట్ హెస్ బికమ్ అంటే మ్యాండేటరీ. బట్ అఫ్ కోర్స్ ఇప్పుడు ఇది ఇట్ హెస్ స్టార్టెడ్ ఐ థింక్ మేబీ 10-15 years బ్యాక్. సో అంతకంటే ముందు ఇట్ వాస్ నాట్ దేర్ ఇన్ ద పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్. సో ఇనీషియల్గా ఈ వ్యాక్సిన్ స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే 9 years to 26 years అనమాట. బట్ ఇట్ హెస్ బీన్ రిలాక్స్ టు 40-45 years దాకా కూడా ఇవ్వచ్చు అని. సో యాక్చువల్లీ వీఆర్ రికమెండింగ్ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్. బట్ ఏంటంటే ఒకసారి ప్యాప్స్మియర్ టెస్ట్ చేయించుకుని, అంటే సెక్షువల్లీ యాక్టివ్ ఉమెన్ అది నార్మల్ వస్తే దే కెన్ టేక్ ద వ్యాక్సిన్. 3 doses ఉంటాయి. అదే పిల్లల్లో ఇచ్చేస్తుంటే డైరెక్ట్గా అట్ ద ఏజ్ ఆఫ్ 10 దే ఆర్ గివింగ్. అది 2 doses 3 doses అనేది క్యాన్ బి డిస్కస్డ్ విత్ ద పీడియాట్రిషియన్ అనమాట. ఓకే, సో నార్మల్ పేషెంట్స్లో కూడా అది పేషెంట్ని బట్టి ఉంటుందా మ్యామ్ డోసెస్ అనేవి? లేదు, అంటే ఏజ్ని బట్టి. ఇప్పుడు ఎట్ ద ఏజ్ ఆఫ్ 10 ఇస్తే పీడియాట్రిషియన్స్ ఆర్ ఆఫ్ ద వ్యూ దట్ 2 doses సరిపోతాయి అని. ఇదే కనుక ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 15 అట్లా తీసుకుంటే మటుకు ద ఫుల్ అడల్ట్ డోస్ అంటే 3 doses. సో అడల్ట్స్ ఇప్పుడు మా దగ్గరకు వచ్చే పాపులేషన్కి వీ రికమెండ్ 3 doses. సో యూజువలీ 0 to 6 రెజిమెన్లో ఇస్తాము. అంటే ఫస్ట్ డోస్ తీసుకున్నాక సెకండ్ డోస్ మళ్ళీ 2 months లేటర్, అండ్ మళ్ళీ థర్డ్ డోస్ వచ్చేసి ఇట్ విల్ బి 4 months ఫ్రమ్ ద సెకండ్ డోస్. సో 3 doses తీసుకుంటాం. యూజువలీ ప్రెగ్నెన్సీలో ఇవ్వం బికాస్ ఇట్ సేఫ్టీ ఈజ్ నాట్ నోన్. సో డెలివరీ అయ్యాక తీసుకోవచ్చు. ఆర్ అసలు ముందుగానే ఇప్పుడు లైక్ టీనేజర్స్, పీపుల్ హు ఆర్ నాట్ మ్యారీడ్ ఆర్ ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్, వీ కెన్ ఆస్క్ దెమ్ టు ఫినిష్ ఆఫ్ దర్ వ్యాక్సినేషన్ బిఫోర్ దే యాక్చువల్లీ కన్సీవ్. ఓకే, సో ప్రెగ్నెన్సీ టైంలో ఎవరైనా ఉమెన్స్కి ఇలా క్యాన్సర్ ఏదైనా ఉన్నట్టు గుర్తించడం జరిగిందా మ్యామ్? సమ్ టైమ్స్ ఇట్ ఈస్ రేర్, బట్ ఒక్కొక్కసారి ఏంటంటే ఉండొచ్చు. ఎస్, దే క్యాన్ కమ్ విత్ బ్రెస్ట్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్ కూడా యంగ్స్టర్స్లో చూస్తాము. సర్వైకల్ క్యాన్సర్, సో ఇట్ క్యాన్ బి దేర్. ఒక్కొక్కసారి ఓవరీస్లో ఏదైనా పెద్ద పెద్ద సిస్ట్లు ఉండొచ్చు, దే క్యాన్ బి సస్పిషియస్ ఆఫ్ క్యాన్సర్. అప్పుడు ఏంటంటే డయాగ్నోసిస్ కూడా ఇట్ విల్ బి అ లిటిల్ ట్రిక్కీ. ఓకే, బికాస్ అది ఎన్నో మంత్ ప్రెగ్నెన్సీ అనే దాన్ని బట్టి ఉంటుంది. ట్రీట్మెంట్ ఆఫర్ చేయాలన్నా కూడా, బికాస్ ఇప్పుడు ఏదైనా సరే డెఫినెటివ్ సర్జరీ, కీమోథెరపీ, రేడియోథెరపీ హ్యాస్ సైడ్ ఎఫెక్ట్స్ ఇన్ ప్రెగ్నెన్సీ. సో అది ఏ స్టేజ్లో డయాగ్నోస్ చేశాము అండ్ ఏ పీరియడ్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో డయాగ్నోస్ చేశాము అనే దాన్ని బట్టి it will be a team work అనమాట between us and the cancer specialist. And then we have to offer them the treatment. ఆ బేబీకి ఏదైనా ప్రాబ్లమ్ అవుతుందా ఈ సిచ్యువేషన్? అంటే ఇప్పుడు మరి if we are dealing with a preterm, ఇప్పుడు 6th month 7th month లోనే we have to deliver her, supposing it's an advanced stage cancer, నేను ఇంకో 3 months వెయిట్ చేస్తాను అంటే మనకి టైం ఉండకపోవచ్చు. So we might have to act immediately. So it might be a preterm baby there. ఓకే, విత్ ద బేబీ ఇన్ సిటు మనం కీమోథెరపీ, రేడియోథెరపీ అనేది నాట్ ఆల్ అంటే అన్ని టైప్స్ ఆఫ్ ఏజెంట్స్ ఇవ్వలేము డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. సో అట్లా సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. సో అప్పుడు వీ హ్యావ్ టు డిస్కస్ యాజ్ అ టీమ్ అండ్ దెన్ టేక్ అ డెసిషన్, బికాస్ మదర్స్ లైఫ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైమ్ మాక్సిమం బెనిఫిట్ టు ప్రెగ్నెన్సీ ఆల్సో.
అట్లా అని చెప్పి మళ్ళీ క్యాన్సర్ ట్రీట్మెంట్ డిలే చేయకూడదు. అవును. సో ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ పుట్ టుగెదర్.